వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఏంటి చాక్లెట్ ముందు పెట్టింది అనుకుంటున్నారా? ఈరోజు అయితే గునాఫా చాక్లెట్ అయితే మేము చేస్తున్నాము. ఇదిగోండి, ఫస్ట్ అయితే మనం ఒక కంటైనర్ తీసుకొని ఒక ఇలాంటి చిన్న బాల్ లాంటిది ఇలాంటివి తీసుకొని ఒక డైరీ మిల్క్ ఇలాగైతే తీసుకోవాలి. మిల్క్ డార్క్ చాక్లెట్ మాకైతే సరౌండింగ్లో అయితే డార్క్ చాక్లెట్ అయితే దొరకలేదు ప్రెసెంట్, అందుకని డైరీ మిల్క్ అయితే తీసుకుంటున్నాము. ఏదైనా ఒకటే. ఇదిగోండి కంటైనర్ మిల్క్ అయితే తీసుకున్నాము. పిస్తా తీసుకున్నాము. ఇప్పుడు అయితే ప్రాసెస్ చూద్దాము. వాటర్ అయితే హీట్ అయిపోవాలి. బౌల్ అయితే ఇలా పెట్టుకొని ఒక కంటైనర్ తీసుకోండి. ఇదిగోండి చాక్లెట్ అయితే మెల్ట్ చేసుకుందాము. ఇదిగోండి చాక్లెట్ ఇలా పీసెస్గా అయితే చేసుకోండి. ఇలా అయితే పీసెస్గా చేసేసుకోవాలి, పెట్టేసుకోవాలి. పీసెస్గా చేసేసుకోవాలి. ఇలా పెద్ద ముక్కలు అయితే వేసేసుకోకూడదు. ఇది నేను చిన్న పీసెస్ ఉన్నాయి కదా, ఇలా వేసేసుకోవాలి. అది మిక్సీ మేమైతే ఇలా అయితే ఒక షేప్లో అయితే తీసుకున్నాము. అంటే చాక్లెట్ తీసుకోవాలి. మేము ఇదైతే అర్ధరాత్రి అయితే ట్రై చేస్తున్నాము. అందుకనే మాకు లోకల్లో ఏం దొరకలేదు. బ్లికెట్లో అయితే ఆర్డర్ పెట్టుకుంటే చాక్లెట్స్ అయినా దొరికాయి, అందుకనే చూస్తున్నాము. ఇదిగోండి ఇలా ఒక మోల్ అయితే తీసుకోండి. ఇది కాకపోతే ఇదిగోండి ఇలాంటివి ఉంటాయి కదా, అమూల్ బటర్లో అయితే దొరుకుతాయి మీకు. ఇలాంటి మోల్ అయితే తీసుకోండి. ప్లెయిన్గా ఉండాలి, అంటే మనం ఇలా ఇరిపినప్పుడు అది పైకి వచ్చేయాలి. అలాంటి మోల్ తీసుకోండి. ఇలా అయితే పిస్తా అయితే మిక్సీ కొట్టేసుకుంది మమ్మల్ని. సేమియా అయితే సన్న సేమియా అంటారు కదా, అది తీసుకోవాలి. చాక్లెట్ మెల్ట్ చేసేసుకుంది. మేమైతే ఇంకొక మిస్టేక్ చేస్తాము. ఏంటంటే అమూల్ బటర్ కలుపుకుండా కండెంటర్ మిల్క్ అంటారు, కొంతమంది అమూల్ బటర్ కూడా అంటారు. అది కలుపుకుండా మేమైతే డైరీ మిల్క్ అయితే వేసాము. డైరెక్ట్గా అయితే వేసేసుకోమాకండి. ఇవ్వండి ఇలా వేసేటప్పుడు థిక్నెస్గా వాటర్ లాగా వచ్చింది. ఇదొక డిజైన్. ఇలా అయితే మేమైతే స్ప్రెడ్ చేసేసుకున్నాము. ఓకే, ఇదైతే మిల్కీ బార్ అండి. ఇలా అయితే మిగతాదంతా మా పిన్ని తినేసింది. దాంట్లో చాక్లెట్ వదిన మా అమ్మ అందరే తినేశారు. ఒక ముక్క కూడా నాకు ఇవ్వలా. చాక్లెట్ అయితే నేనే తినాలి అండి అంతా. ఇదిగోండి ఇలా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. కావాలంటే మీరు అంతా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని మళ్ళీ అయినా ఇవ్వచ్చు. కిచెన్ అంతా రోడ్డు అయితే పడేసాము. ఇదిగోండి ఇలా అయితే చేసేసుకోవాలి. ఇలా టెస్ట్ అయితే మేము చేస్తున్నాము, ఇద్దో లేదో అని ఐస్ క్రీమ్లో వేసి. దాళ్ళకి ఇలా సేమియా అయితే చేసేసుకున్నాము. ఇంకా పౌడర్ లాగా. మా పిన్ని సరిగ్గా కొట్ల మిక్సీ. మా వదిన చూడ ఎలా చేస్తున్నా నైట్ ఇదిగోండి ఇలా అయితే చేసేసాము. కంటైనర్ మిల్క్ ఉంది కదా, నేనైతే కంటైనర్ మిల్క్ బాగుతున్నారు. దీన్ని మేము ఊర్లో ఏమంటారు, కండెక్స్టర్ మిల్క్ ఇది. ఇదిగోండి దీంట్లో అయితే వేసేసాను. ఇదిగోండి ఎక్కువైతే వేసుకోండి, ఎందుకంటే చాలా డార్క్గా చాక్లెట్ వస్తుంది కాబట్టి. మా అమ్మ చేతి మీద పోస్తా అవి దాని రొయ్యం. ఇదిగోండి చాలా అయినాయి పట్టిద్ది. మొత్తం నొక్కే పిల్ల. ఇదిగోండి చాక్లెట్ అయితే ఇలా మెల్ట్ అయిపోయింది. పూర చాక్లెట్ పొగడైతే అవి పూర పొగడ ఇదిగోండి ఇదైతే కంటైనర్ మిల్క్ అయితే మా అమ్మ ప్యాకెట్ అంతా వేస్తుంది.
లూజ్ అన్నకో టైట్ ఇదిగోండి లూజ్ ని టైట్ సతావు ఓ టైట్ ఇచ్చే సరే మిన్నా నాకు చూసారు కదా మిక్సింగ్ చేసుకుందాం అమ్మ. ఇక్కడైతే మా వదిన చాక్లెట్ ప్రిపరేషన్. ఉదయం కదా అత్త 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 సేమియా అయితే 2 గంటలు పట్టింది. బాదం పిస్తా బాదం అయితే ఒక 50 గ్రామ్ వచ్చేసి 100 రూపీస్ అండి. అదొక తెచ్చుకున్నాము. డైరీ మిల్క్ వచ్చేసి ఒక 100 రూపీస్. మిల్కీ బార్ చాక్లెట్స్ వచ్చేసి 20 2 తెచ్చుకున్నాము. ఎందుకంటే ఇది ఒక టెస్ట్. ఇదైతే మామూలుగా శాంపుల్ అయితే మేము ట్రై చేసాము. ఇదిగోండి అంటే వచ్చిందా లేదా బాక్స్లో కాదు వేసేది అయితే ఈ బాక్స్లో కాదు, నార్మల్గా ట్రైల్ అయితే వేసాం అంతే. అంటే క్యూబ్ అయితే షేప్గా బాగుండిద్ది కదా, ఇంకా అమ్మకి షేపులు చేయమంటే చిబురేసి కొట్టిద్ది. ఎందుకండి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాము. ఎందుకంటే చూసారు కదా మావయ్య తినేసి ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్ళాడు చాక్లెట్ని. అయితే కలుపుకొని కంటైనర్ దాంట్లో మన చాక్లెట్ డిజైన్స్ పెట్టుకున్నాం కదా, ఆ చాక్లెట్ మోల్ అయితే వేసేసుకుంటున్నాము. ఆ చాక్లెట్ మెల్లింగ్ చూస్తుంటే నోరు ఆడుతుంది. మార్నింగ్ దాకా వెయిట్ చేయాలి దానికోసం. ఎంతమంది చేయాలి ఇలా కామెంట్ చేయండి మాకు. అన్ని స్టెప్పింగ్ అయితే పోసేసుకుంటున్నాము. సక్సెస్ అయిందా లేదో ఒకసారి చెప్పండి కామెంట్లో. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా వీడియోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదొక్కటి చేయడానికి అయితే మాకు 50 మినిట్స్ అలా అయితే పట్టింది. ఇదైతే మనము ఇంట్లో కన్నా బయట కన్నా ఇంట్లో చేసుకుంటే మన హ్యాండ్స్తో మనకు అదే ఒక ఫీలే వేరు కదా. ఇలా చేసుకుంటే తనుకోరాలు కొట్టుకోవడాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఎంతమందికి అయితే సక్సెస్ అయిందో చెప్పండి. ఇలా చేయడము చాలా అయితే బాగుంది. ఇప్పుడు దాన్ని చేసిన దాంట్లో 50 మినిట్స్ అయితే పట్టింది. ఇదిగోండి ఇలా పెట్టేసాము. మీరు పెట్టుకునేటప్పుడు ఇదిగోండి ఇక్కడ ఇవి ఉంటాయి కదా, 6లో అయితే పెట్టుకోండి. ఇదిగోండి 6లో అయితే పెట్టుకుంటే బాగా ఫ్రీజ్ అయ్యిద్ది. ఇదైతే ఒక 10 మినిట్స్ అయితే అయిపోయింది. గునాఫా చాక్లెట్ స్టఫింగ్ అయితే వేస్తున్నాము. మీరు కావాలంటే హ్యాండ్తో అయినా స్పాన్ చేసుకోవచ్చు. ఇదిగండి స్టఫింగ్ అయితే వేస్తాము. ఇప్పుడు చాక్లెట్ అయితే వేసేసుకున్నాము. ఇదిగండి స్టఫింగ్ అయితే మా అత్త అయితే వేసేస్తున్నారు. మా పెద్ద అత్తయ్య చాక్లెట్లు అయితే ప్రిపరేషన్ బాగా వచ్చు మా అత్తకి. ఇదిగోండి పర్ఫెక్ట్గా తీసేసుకున్నాం కదా స్టఫింగ్. చాక్లెట్ స్ప్రెడ్ అయితే చేసేసుకున్నాము. మీరైతే హ్యాండ్గా అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి. ఏదైనా నార్మల్గా ఇలాంటి స్పూన్స్ కానీ లేకపోతే ఏదైనా చేసుకోవాలి. ఇలా అయితే మిల్క్ బార్ అయితే ఇలా మెల్ట్ చేసేసుకున్నాము. హాట్ వాటర్ ఉండేది కదా, అప్పుడే చేసేసుకోవాలి మీరు. అంటే ఇది అయిపోయిన తర్వాత ఇవ్వండి ఇలా చిన్నగా, అంటే స్మాల్ అంటే మీరు మామూలుగా ఏదైనా హార్ట్ షేప్ అలాంటి వేసినప్పుడు చిన్న హాల్ అయితే పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఎంత ఉంది కదా. ఇలా చిన్న హాల్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు సైడ్ ఒక మిస్టేక్గా చేసుకోమాకండి. ఇలా పెట్టి హార్ట్ సింబల్ అసలు గీయమాకండి. ఇలా పెట్టి హార్ట్ సింబల్ గీయండి అండి. నేను హార్ట్ సింబల్ అయితే గీసుకుంటున్నాను.
సరిగ్గా అయితే హార్ట్ సింబల్ అయితే రాట్లా. ఇలా ఒకటి చేసి అయితే హార్ట్ సింబల్ అయితే పెట్టాము. అయితే హార్ట్స్ నాకైతే రాలేదు కదా ఇందాక హార్ట్ సింబల్, అందుకే మా అత్త అయితే రంగుల్లో దిగింది. ఇది అండి హార్ట్స్. ఆర్ అయితే గీస్తుంది. ఆర్ అంటే నేను, బి అంటే మా పిన్ని. ఆర్ గీస్తావు, బి గీస్తావు వదినా? ఆర్ 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 అంట. ఇదిగోండి ఇలా అయితే గీసారు వదిన. అత్త బాగా వచ్చింది లేదు అయినా చాలా బాగా అయితే వచ్చింది. చాలా అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత చాలా బాగా అయితే వచ్చింది. ఇంకా అయిపోయింది ఎండింగ్. ప్లీజ్ మీకైతే ఈ వీడియో మా అనుకుని వస్తే ఈ వీడియోకి లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.